వారిలో ఒంటరి అయిన వాడు. ఇప్పుడు ఒంటరిగా లేకపోతే 1000 మంది అవడం. ఆమెన్ చెప్పండి. ఒంటరి అయితేనే 1000 మంది అవుతాడు. ఆమెన్ చెప్పండి. వారిలో ఒంటరి అయిన వాడు. నేను ఒంటరి అయిపోయాను ప్రభా, ఒక్కనే మిగిలిపోయాను ప్రభా, ఒక్కదాన్నే అయిపోయాను ప్రభా, ఒక్కనే. నువ్వు ఒక్కడ అవ్వడం ద్వారానే 1000 మంది అవుతావు. నువ్వు చప్పలు కొట్టండి గట్టిగా. నేను ఎందుకు దేవుడు ఒంటరిగా నిలబెట్టాడు, ఎందుకు దేవుడు ఒక్కదాన్నే నిలబెట్టాడు? కారణం 1000 మందికి సమానమైన వ్యక్తిగా దేవుడిని నిలబెట్టాడు. ఒక్కడు 1000 మంది తరుముతాడు. చప్పలు కొట్టండి. ఆమేన్. చాలాసార్లు చాలామంది అంటారు, నేను ఒంటరిదాన్ని, ఒంటరి వాడిని, ఒంటరిగా పోరాడుతున్నాను, ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు కష్టం, ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు ప్రోత్సాహం లేదు, సంఘం సపోర్ట్ లేదు, అమ్మ నాన్న సపోర్ట్ లేదు, ఇంట్లో సపోర్ట్ లేదు, ప్రోత్సాహం లేదు, అంత డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, అన్నీ ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటున్నారు. నా బిడ్డ, నేను చెప్తున్నాను, నిన్ను ఒంటరిగా దేవుడు అలా ఉంచాడంటే యూ హ్యావ్ ఎ కెపాసిటీ. నీకు 1000 మందికి కలిగిన కెపాసిటీ దేవుడు నీ దగ్గర ఉంచాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఒంటరిదానని భయపడకో. నువ్వు ఒక్కదానివే 1000 మందిని తరమగలవు. ఆమేన్ చెప్పండి. నువ్వు ఒక్కడవే 1000 మందిని తరమగలవు. ఆమేన్ చెప్పండి. సిసేరా 9000 ఇనప రథములు పట్టుకొని వచ్చినప్పుడు యాయేలు ఒక్క మేకుతో, ఒక్క సుత్తితో ఆ సిసేరా తల కణితిని తెగగొట్టగా, ఒక్క సిసేరాని, అంతమందిని బాధపెట్టిన సిసేరాని ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగించగా నువ్వు ఒక్కదానివి చేయగలవు, ఒక్కడివి చేయగలవు. ప్రైజ్ ది లార్డ్. బికాజ్ వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. యెహోవానగు నేనే ఈ కార్యము త్వరలో త్వరపెట్టబోతున్నాను. ఈరోజు నీ ఉన్న